పెద్ద ఒడుగురు నాయకులకు, బడా నాయకులకు, పెద్ద నాయకులకు 5 ఏళ్ళు మా ప్రజానీకాన్ని మీరు ఏం చేస్తారు అని గుర్తు చేసుకోండి. మా ప్రజానీకం వదలదు. నేను వద్దనుకున్నా కానీ వదిలే పరిస్థితిలో లేరు. సభామూలకంగా మా కమిటీ రాసిచ్చింది, రే నాన్న శర్వారెడ్డి వాడు చెప్పులతో కొడతా అంటే నీకు వీడియో పంపిస్తా. ఎందుకు తినాలరా మేము? ఏమంటున్నారా? మళ్ళీ 3 ఏళ్ళ తర్వాతనా? మాకు ఇప్పుడు 3 ఏళ్ళు మాదే కదా, మా పిల్లలదే కదా. బయటికి వచ్చినావంటే జెండా గాని మీ పార్టీ సంబంధంగా నువ్వు వచ్చినావంటే లే సూర్యనారాయణ రెడ్డి లక్ష్మపల్లి బాద్రాబ్ ఈడు రామచంద్ర గారికి ఎకరా కూడా లేదు. ట్రాక్టర్ తెట్టి బతుక్కుండేవాడు బెదిరిస్తావా? రారా బయటికి రా. ఉంటారు ఈడ ఇల్లు తీసుకొని మా వాళ్ళు. ఏమేం చేసినారు 5 ఏళ్ళ? ఇడిచిపెడతారా జనం? మీరేమో మీ నాయకుడు చెప్తాడు లే అందరూ నామినేషన్ వేయాల. నేను మంచులు కాదరా నాయన తండ్రి, మీరైనా మంచులా జగన్ చెప్తాడు. ఆయన బాధ్యత కాబట్టి చెప్తాడు. ఈయన తెలుగుదేశం కార్యకర్తలు బాధ్యత కాబట్టి నేను చెప్తాను. క్వశ్చనే లేదు, క్వశ్చనే లేదు. ఆడిపిల్లలు ఏం చేస్తారా? ఈ ముద్దు మాట్లాడదు 2 ఏళ్ళు చేయకపోయిండొచ్చు, నేను ఒప్పుకుంటా. చెప్పినటువంటి ఎవరు చేయలేరు. అది వేరే, అది వేరే, దౌర్జన్యం వేరే. లే చిత్రసేనుడు చిదంబరం రెడ్డి ఊరిడ్చు, ఊరు వదులు, నువ్వు కంప్లైంట్ చేసుకో, ఊరు వదులుతావు. మళ్ళీ రా 3 ఏళ్ళ తర్వాత మీ దగ్గర వచ్చేది, అప్పుడు కొట్టండి. మేము వద్దానా? మీరు అదే అయిపోయింది. ఎప్పటికి ఇట్లే ఉండదు. ఏమంటారు? ఎప్పటికీ ఏదో వద్దురా డైలాగ్ చెప్పండి రా. ఎప్పుడు ఇలానే ఉండదు. మాకు కూడా ఇప్పుడు మాకుంది. తమాషా కాదు. జెండా గాడి బయట రోడ్లో దిగినారంటే ఏమైందిరా? ఏమైందిరా? 17 కోసులు రారా. ఒక సాలోల అమ్మాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.